మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు జనరల్ బడ్జెట్ 2026 పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి భారతదేశం తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కేంద్ర మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు 9వసారి కంటిన్యూస్గా ప్రజెంట్ చేయడం, అలాగే ప్రధానమంత్రి గారు మోదీ గారు అలాగే నిర్మలా సీతారామన్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో కంటిన్యూస్గా 9 బడ్జెట్స్ ప్రవేశపెట్టడం అనేది ఒక స్థాయిలో రికార్డుగా మనం భావించాలి. అలాగే భారతదేశం ఆర్థికంగా ఈరోజు ఏవైతే ప్రపంచ స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుందో దానికి కూడా ఈ యొక్క కాంబినేషన్ వాళ్ళ పనితనం, అలాగే రిఫార్మ్స్ పట్ల వాళ్ళు తీసుకున్నటువంటి సంస్కరణల పట్ల వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే దేశం పట్ల ఒక అంకిత భావంతో పనిచేయడం, ఇదన్నీ కూడా మార్గదర్శకం అనేది కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, వికసిత్ భారత్ 2047. మన భారతదేశం 100 సంవత్సరాలు స్వతంత్రం పూర్తయినటువంటి సందర్భంలో భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీలా వికసిత చెందినటువంటి దేశంగా తయారు చేయాలన్నటువంటి లక్ష్యంతో గతంలో ఎన్నో బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి మరింత బలోపేతం చేస్తూ మరింత ఊతమిస్తూ ఈసారి వచ్చేసినటువంటి బడ్జెట్ కూడా అదే మార్గంలో ముందు కొనసాగుతుందని కూడా తెలియజేస్తున్నాను. రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ ఏదైతే నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టారో ఆ రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్కి కూడా ఈ బడ్జెట్ ద్వారా ఎంతో బలం కూడా చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కొన్ని సెక్టర్స్ ఏవైతే స్పెసిఫిక్గా ఈ యొక్క బడ్జెట్లో తీసుకున్నారో అవి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అలాగే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గత 12 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా 12.2 lakh crores 12.2 lakh crores ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈరోజు స్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగే సర్వీసెస్ సెక్టర్ మీద కూడా అత్యధికంగా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. సర్వీసెస్ సెక్టర్ మన 2047 టైంకి ప్రపంచంలోనే 10% ఆఫ్ ద సర్వీసెస్ ఇండియా నుంచి ఉండాలనే లక్ష్యంతో ఎన్నో రిఫార్మ్స్, ఎన్నో నిర్ణయాలు కూడా ఈరోజు సర్వీసెస్ సెక్టర్ గురించి తీసుకోవడం జరిగింది. అలాగే ఎంప్లాయ్మెంట్కి, ఇన్నోవేషన్కి, లోకల్ ఏరియా డెవలప్మెంట్కి అత్యంత ముఖ్యమైనటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్ని కూడా ప్రోత్సహిస్తూ ఎన్నో నిర్ణయాలు ఈ యొక్క బడ్జెట్లో కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మన బడ్జెట్తో పాటు 16th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఈరోజు పార్లమెంట్లో టేబుల్ చేశారో ఈ 2 డాక్యుమెంట్స్ని కూడా మనం చూసుకుంటే అర్బనైజేషన్ మీద, సిటీస్ గ్రోత్ మీద, Tier 2, Tier 3 సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫెసిలిటీస్ కోసం, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ చేయడం కోసం, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం ఎంతో బడ్జెట్ నిర్ధారిస్తూ దాని మీద కూడా అనేకమైనటువంటి నిర్ణయాలు ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా చూసుకుంటే దీనివల్ల లాభం ఎవరికనేది కూడా మనం ఒకసారి గ్రహించాలి. భారతదేశం అనేది ఒక యువ దేశం. అటువంటిది మన యువతీ యువకులకి అత్యంత ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ యొక్క బడ్జెట్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇందాకే నేను చెప్పాను, జాబ్ క్రియేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, లేకపోతే ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ, లేకపోతే సర్వీసెస్ సెక్టర్ కానీ, సర్వీసెస్ సెక్టర్లో ఉన్న ఐటీ సెక్టర్, టెక్నాలజీ, యానిమేషన్, ఇలాంటి ఎన్నో సెక్టర్స్ ఇవన్నీ కూడా తీసుకుంటే మన దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులు రేపు ప్రపంచంతో పోటీ పడాలి. అలాగే వాళ్ళ తాలూకా స్కిల్లింగ్ రేపు భవిష్యత్తులో వస్తున్నటువంటి టెక్నాలజీస్కి అనుగుణంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు నుంచే దానికి స్టెప్స్ వేయడం జరుగుతుంది. అలాగే ఆంట్రప్రినర్షిప్, కొత్తగా ఎవరైతే స్టార్టప్స్ పెట్టాలన్నా, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ స్టార్ట్ చేయాలన్నా, కొత్త ఐడియాస్తో ఏదైనా ఒక ఆంట్రప్రినర్షిప్ ఐడియాతో ముందుకు వెళ్ళాలన్నా వాళ్ళకి కూడా ఊతమిస్తూ బడ్జెటరీ సపోర్ట్ కానీ, లేకపోతే రెగ్యులేటరీ సపోర్ట్ కానీ, లేకపోతే స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్ కానీ వీటిని కూడా ఈ యొక్క బడ్జెట్లో పొందుపరచడం జరుగుతుంది. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం భారతదేశంలో ఇంక్లూజివ్ గ్రోత్, అందరినీ కూడా, అంటే ఎక్కడా కూడా ఇన్ఈక్వాలిటీ లేకుండా, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ముఖ్యంగా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సమిష్టిగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఈ యొక్క బడ్జెట్ని రూపకల్పన చేయడం జరిగిందనేది స్పష్టంగా మనకి బడ్జెట్ కానీ వింటే తెలుస్తుంది. అలాగే ఈరోజు మనం చూసుకుంటే ప్రపంచంతో
ఎందుకనంటే భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశంగా ఈరోజు తయారైంది. మనం ఏం నిర్ణయిస్తున్నాం, మన దేశం ఎటువైపు వెళ్ళబోతుంది, మన నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయి, దీని ప్రభావం కేవలం భారతీయులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నాయి. అటువంటిది ప్రపంచంలో ఎన్నో డెవలప్ అయినటువంటి కంట్రీస్ కూడా ఈరోజు అత్యంత సామాన్యమైనటువంటి గ్రోత్ లెవెల్స్ ఈరోజు అందుకుంటుంటే, మన భారతదేశం మాత్రం 7% గ్రోత్ రేట్తో ఈరోజు అభివృద్ధి చెందడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది సర్వసాధారణంగా వచ్చినటువంటి గ్రోత్ రేట్ కాదు. ఎందుకనంటే ఎన్నో ఛాలెంజెస్ గత 10-12 సంవత్సరాల నుంచి ప్రపంచంలో మనం చూసాం. సప్లై చైన్లో డిస్రప్షన్స్ వచ్చాయి, మ్యానుఫ్యాక్చరింగ్లో అనేక ఛాలెంజెస్ వచ్చాయి, అలాగే కోవిడ్ పాండమిక్ మనకు వచ్చింది, అలాగే కంట్రీస్ మధ్యలో కూడా చాలా రకాలైనటువంటి ఇష్యూస్ కూడా మనం తరచూ చూస్తున్నాం. ఇన్ని ఇబ్బందులు వచ్చినా సరే భారతదేశంలో మాత్రం ఎక్కడ గ్రోత్ రేట్కి ఏ ఎఫెక్టు లేకుండా ఒక స్టేబుల్ కంట్రీగా, ఒక డిసైజివ్ కంట్రీగా ఈరోజు భారతదేశం మాత్రం ముందుకు అడుగులు వేస్తుంది. అటువంటి ఈ 7% గ్రోత్ రేట్ ఏదైతే మనం అచీవ్ చేస్తున్నామో దీన్ని సస్టైన్ చేయాలి. సస్టైన్ చేస్తూ యాక్సలరేట్ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలు 2047 కల్లా మనం చేరుకోవాలనంటే ఈ గ్రోత్ రేట్ ఎక్కడా డీవియేట్ కాకుండా బలపరుచుకుంటూ భవిష్యత్తులో వస్తున్నటువంటి ఆపర్చునిటీస్ గ్లోబల్ లెవెల్లో కూడా భారతదేశం అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళే విధంగా ఈ యొక్క బడ్జెట్ నిర్ధారించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఇది ఆర్థిక మంత్రి గారు కూడా బడ్జెట్ స్పీచ్లో చెప్పడం జరిగింది. ఏదైతే డెట్ టు జీడిపి రేషియో కూడా దాన్ని కూడా క్రమేపీ తగ్గిస్తూ వస్తున్నాం. అంటే అది మన ఫైనాన్షియల్ డిసిప్లిన్కి, ఫైనాన్షియల్ స్టెబిలిటీకి కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక నంబర్ అది. దానితో పాటు 4.3%లోనే మన ఫిస్కల్ డెఫిసిట్ కూడా ఉంచడం అనేది అది చాలా ఫ్రూగల్ ఫిస్కల్ డిసిప్లిన్ ఉంటే తప్ప దాన్ని మనం అచీవ్ చేయలేం. అది మన భారతదేశం ఈరోజు అచీవ్ చేసిందని కూడా ఈరోజు గొప్పగా తెలియజేసుకుంటున్నాను. మనం ఇందాక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే బడ్జెట్ ద్వారా అత్యంత ముఖ్యమైనటువంటిది, మనం ఎట్టే గ్లాన్స్ కానీ బడ్జెట్ చూసుకుంటే ఎక్కువ శాతం మనకు కనబడేది తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంని ఈరోజు భారతదేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ప్రమోట్ చేయడానికి ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. అందులో కొన్ని ముఖ్యమైనటువంటివి మనం తీసుకుంటే సెమీ కండక్టర్ డివైజెస్ రేపు ఎలక్ట్రానిక్స్ కానీ ఐటీ సెక్టర్కి ఒక ఫౌండేషన్ లెవెల్లో కావాల్సినటువంటి ఒక సెక్టర్ అది. ఈరోజు ప్రపంచంలోనే చాలా వేళ్ళ మీద లెక్కబట్టే దేశాలే ఈరోజు సెమీ కండక్టర్లో సక్సెస్ సాధించగలిగాయి. అందులో ఈరోజు భారతదేశం కూడా చేరిందనంటే అది మనకెంతో గర్వకారణంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క సెమీ కండక్టర్ మిషన్ గతంలోనే ప్రారంభించి సుమారు 20,000 కోట్ల రూపాయలు దానికి నిర్ధారిస్తే మనం అనుకున్న స్థాయి కంటే ముందే సెమీ కండక్టర్ డివైజెస్లో సక్సెస్ సాధించాం. కాబట్టి ఆ అవుట్లేని 22,000 crores నుంచి సుమారు 40,000 crores వరకు కూడా ఇది పెంచడం జరిగింది. ఇది ఐటీ సెక్టర్కి, సెమీ కండక్టర్కి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇది చాలా బలమిస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎలక్ట్రానిక్స్ అండ్ కాంపనెంట్స్ దాన్ని కూడా ఈరోజు ప్రోత్సహిస్తున్నాం. అలాగే బయోఫార్మా సెక్టర్ బయోఫార్మా శక్తి అనే మిషన్ ద్వారా బయోఫార్మాలో మ్యానుఫ్యాక్చరింగ్, స్కిల్లింగ్, ట్రైనింగ్, అలాగే హబ్స్ క్రియేట్ చేస్తూ ఆ సెక్టర్లో కూడా భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండే విధంగా నిర్ణయాలు ఈ బడ్జెట్లో తీసుకోవడం జరిగింది. అలాగే రేర్ ఎర్త్ అండ్ క్రిటికల్ మినరల్స్, ఇందులో కూడా ఎప్పటి నుంచో భారతదేశం అనుకున్న విధంగా సక్సెస్ సాధించలేదన్నటువంటి మాట తరచూ కూడా మనం వింటూ వస్తున్నాం. ఎందుకనంటే క్రిటికల్ మినరల్స్ కానీ, మ్యాగ్నెట్స్ కానీ, రేర్ ఎర్త్ మినరల్స్ కానీ దీంట్లో ఎక్కువగా మన దేశం ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. అటువంటి ఈ మినరల్స్, ఈ ఖనిజాలు మన దగ్గరే ఉన్నాయి. దాన్ని మనం మైనింగ్ చేసుకొని వాల్యూ ఎడిషన్ చేసి ఈ మ్యాగ్నెట్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇవన్నీ కూడా మన దేశంలోనే తయారు కావాలనేది స్పష్టంగా ఈ బడ్జెట్ ద్వారా మనకు తెలుస్తుంది. దీనికి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకనంటే ఈ సెక్టర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మరి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో మెన్షన్ చేయడం జరిగింది. అందులో నాకు అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ క్రిటికల్ మినరల్స్ మా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. సో ఏదైతే క్రిటికల్ మినరల్ కారిడార్గా ఎస్టాబ్లిష్ చేస్తామని బడ్జెట్ ద్వారా చెప్పారో దానికి ఎక్కువ శాతం శ్రీకాకుళంలో పెట్టడానికి అన్ని రకాలుగా వాతావరణం అనుకూలంగా ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది, భారతదేశానికి కూడా మేలు చేసే విధంగా ఈ సెక్టర్ తాలూకా గ్రోత్ ఉండబోతుందని తెలియజేస్తున్నాను. దీనితో పాటు టెక్స్టైల్స్, అలాగే క్యాపిటల్ గుడ్స్, స్పోర్ట్స్ గుడ్స్,
ఏవైతే ఇప్పటి వరకు భారతదేశం అంత పెద్ద ఎత్తున ఈ ఇండస్ట్రీస్ని ట్యాప్ చేసుకోలేకపోయిందో దానికి ఇప్పటి నుంచే అడుగులు వేస్తూ చాలా చక్కగా ఈ యొక్క సెక్టర్స్ అన్నింటిని కూడా ఎంపిక చేసి వాటికి కావాల్సినటువంటి నిధులు కేటాయిస్తూ దానికి కావాల్సినటువంటి రిఫార్మ్స్తో పాటు ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఎంఎస్ఎంఈస్ మరొక సెక్టర్, అత్యధికంగా మన భారతదేశంలో జాబ్ క్రియేషన్ జరుగుతున్నటువంటి సెక్టర్ ఈ ఎంఎస్ఎంఈస్. ఆ ఎంఎస్ఎంఈ సెక్టర్కి సుమారు ఎస్ఎంఈ ఫండ్ కింద 10,000 కోట్ల రూపాయలు ఈసారి కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. దీని ద్వారా యూత్ కానీ, స్టార్టప్స్ కానీ, లేకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని అంటే మనకి కేవలం మెట్రోపాలిటన్ సిటీస్లోనో, Tier 1 సిటీస్లోనో, అర్బన్ ఏరియాస్లో ఉండేవి కాదు. స్మాల్ స్కేల్, మైక్రో, మీడియం ఇండస్ట్రీస్ ఎక్కువగా మనం చూసేది రూరల్ ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో, అటువంటి ప్రాంతాల్లో మరి లో ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చేవాళ్ళు, లేకపోతే విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్తో ఎంతో మిక్స్ అయి ఉన్నారు. కాబట్టి ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఎంత బూస్ట్ ఇస్తే మన భారతదేశంలో అంత ఎక్కువగా జాబ్ క్రియేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా ఈరోజు పెట్టినందుకు నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సర్వీసెస్ సెక్టర్లో భారతదేశం తాలూకా లక్ష్యం 2047 నాటికి 10% ప్రపంచంలో ఉండేటటువంటి గ్లోబల్ సెక్టర్ మన భారతదేశంలో ఉండాలని. అది జరగాలనంటే సర్వీసెస్లో మనం ట్రైనింగ్ ఇవ్వాలి, సరైన స్కిల్లింగ్ చేయాలి, సరైన కరికులం డెవలప్ చేయాలి. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్టాండర్డ్స్తో మన భారతదేశం తాలూకా స్టాండర్డ్స్ కూడా అనుసంధానం చేయాలి. వీటన్నిటికీ కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావించడం జరిగింది. అందులో సెక్టర్స్ కూడా మనం చూసుకుంటే ఎడ్యుకేషన్, నాకు తెలిసి బహుశా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎడ్యుకేషన్ సెక్టర్లో రైట్ ఫ్రమ్ స్కూలింగ్ నుంచి కాలేజెస్ వరకు యువత ఎవరైతే డిఫరెంట్ స్కిల్స్లో వెళ్ళాలని అనుకుంటున్నారో, అది హెల్త్ కేర్ కావచ్చు, టూరిజం కావచ్చు, లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, మెడికల్ టూరిజంలో కావచ్చు, ఇలా స్పెసిఫిక్ ఏరియాస్ ఏదైతే గ్లోబల్గా డిమాండ్ ఉందో అటువంటి సెక్టర్స్ని ఐడెంటిఫై చేసి మన దేశంలో హబ్స్గా క్రియేట్ చేయడానికి చాలా మంచి ప్లానింగ్ కూడా ఈ బడ్జెట్ ద్వారా చేయడం జరిగింది. అలాగే యానిమేషన్ అండ్ గేమింగ్ ప్రపంచంలో తీసుకుంటే $1 బిలియన్ ఇండస్ట్రీ అదంతా కూడా. దానికి కూడా ఈరోజు ఫౌండేషన్ మన భారతదేశంలో వేస్తూ ఆ సెక్టర్స్ని కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ యొక్క సర్వీసెస్ సెక్టర్ కూడా ముఖ్యంగా మన యువతీ యువకులకి అందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటి సెక్టర్. సో వీటన్నిటిని కూడా తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్, జాబ్ క్రియేషన్, ఇంక్లూజివ్ గ్రోత్, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని రిఫార్మ్స్ని ఆధారితంగా అంటే మన సంస్కరణలు తీసుకొని వచ్చి దానితో పాటు నిధులు కేటాయించే విధంగా ఈ యొక్క బడ్జెట్ని అంతటిని కూడా రూపకల్పన చేశారు. అలాగే దాని నెక్స్ట్ లెవెల్ మనం మూవ్ అయితే నేను ఏదైతే సివిల్ ఏవియేషన్ సెక్టర్కి ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ సివిల్ ఏవియేషన్ సెక్టర్లో కూడా గేమ్ చేంజర్ నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను తెలియజేసుకుంటున్నాను. భారతదేశంలో గత 12 సంవత్సరాల్లో ఏ దేశం కూడా ఎరగనటువంటి అభివృద్ధి మన భారతదేశంలో చేసి మనం చూపించాం. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్లో కావచ్చు, అలాగే ప్యాసింజర్ కెపాసిటీలో కావచ్చు, ఇలా ఏవియేషన్కి సంబంధించినటువంటి ఏ రంగం మనం తీసుకున్నా సరే అన్నిట్లో కూడా మనం ప్రోగ్రెస్ చేశాం. ఎంత ప్రోగ్రెస్ చేశామనంటే ఈరోజు డిమాండ్ కంటే సప్లై ఎక్కువ అయిన విధంగా ఈరోజు మన ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా బిల్డ్ చేసుకున్నాం. మనకి ఇప్పుడు ఛాలెంజ్ ఎక్కడ వస్తుందనంటే మనం అనుకున్నటువంటి స్థాయిలో ఎయిర్ క్రాఫ్ట్స్ ఈరోజు భారతదేశంలో లేవు. దానికి ప్రత్యేకంగా ఈ యొక్క బడ్జెట్ ద్వారా ఏదైతే ఈ యొక్క గ్యాప్ మేము చూస్తున్నామో ఈ గ్యాప్ కూడా గతంలో ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈరోజు ఎయిర్ క్రాఫ్ట్స్ మన దేశంలో నిర్మించడానికి ఏదైతే కాంపోనెంట్స్ కానీ ఏవైతే పార్ట్స్ కానీ మనం తీసుకొని వస్తామో దాంట్లో పూర్తి శాతం ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీని ఎగ్జెంప్ట్ చేయడం జరిగింది. ఈ కస్టమ్స్ డ్యూటీని ఎగ్జెంప్ట్ చేయడం వల్ల మన భారతదేశంలో ఈ తయారీ రంగం సివిల్ ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి, ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి, అలాగే ఇతరత్ర ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటే వీటన్నిటికీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది అత్యంత కీలకమైనటువంటి నిర్ణయంగా మారబోతుంది. నేను గత సంవత్సరం పాటు ఇది ఎట్టి పరిస్థితుల్లో మన దేశంలో ఎయిర్ క్రాఫ్ట్ తయారీ రంగం మనం ఎస్టాబ్లిష్ చేయాలని ఒక ఫోకస్ ఏరియా కింద నేను కూడా చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అందుకే మీరు చూస్తే మొన్న ఎంబ్రేయర్ అలాగే అదానీ ఈ 2 సంస్థలు కూడా కలిసి
ఎంబ్రేయర్ తాలూకా ప్లేన్స్ మన భారతదేశంలోనే తయారు చేయాలన్నటువంటి నిర్ణయం మొన్ననే చేశారు. దానికి కొన్ని నెలల క్రితం రష్యన్ గవర్నమెంట్ అలాగే మన భారతదేశానికి సంబంధించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీళ్ళిద్దరూ కూడా ఒక ఎంఓయూ చేసుకొని SJ-100 ఏదైతే రష్యన్ గవర్నమెంట్ వాళ్ళ తాలూకా ప్లేన్ ఉందో ఆ ప్లేన్ను కూడా మన భారతదేశంలోనే తయారు చేయాలన్నటువంటి నిర్ణయం వాళ్ళ ద్వారా తీసాం. అంటే ఎంత ఇంట్రెస్ట్ ఈరోజు భారతదేశంలో చూపిస్తున్నారో, మనం చేసేటటువంటి ప్రయత్నాలకి ఫలితం ఏ రకంగా దక్కుతుందనేది ఈ యొక్క నిర్ణయాలు మనందరికీ కూడా తెలియజేస్తున్నాయి. కానీ దాంట్లో ఉండే చిన్న చిన్న సమస్యలు, ఇప్పుడు వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి ఖర్చు పెరగకుండా వాళ్ళ తయారీ రంగం గ్లోబల్ సెక్టర్తో పాటు పోటీ పడే విధంగా ఉండాలనంటే ఇంకా అదనంగా కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఈ కస్టమ్స్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో ఇది కేవలం అట్రాక్ట్ చేయడానికే కాదు, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అట్రాక్ట్ చేయడమే కాకుండా గ్లోబల్ లెవెల్లో ఒక ప్రైస్ అడ్వాంటేజ్ కూడా మనకు వచ్చే విధంగా ఈ యొక్క నిర్ణయం మనకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. మరొక నిర్ణయం నేను ఎప్పటి నుంచో అది కూడా ప్రయత్నం చేస్తున్నాను, సీ ప్లేన్స్ గురించి గతంలో ఒక టెస్ట్ డెమో భారతదేశం మొత్తం కొన్ని లొకేషన్స్ అన్నీ కూడా చేసుకొని ఒక డెమో డ్రైవ్ కూడా చేశాం. రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని రాష్ట్రాల తాలూకా సహకారం తీసుకొని ఒక నెట్వర్క్ కూడా క్రియేట్ చేశాం. కానీ అందులో కూడా ప్రాబ్లం ఏమైందనంటే సీ ప్లేన్స్ మన దేశంలో లేవు. సీ ప్లేన్స్ రావడానికి మనం గైడ్ లైన్స్ కూడా చేంజ్ చేసినా సరే అవి తీసుకొని రావడానికి కావాల్సినటువంటి కొన్ని అదనంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో మరి ఇంకా తీసుకోవాల్సినటువంటి సందర్భం ఉంటే ఈరోజు అది కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సీ ప్లేన్స్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇండియాలో పెట్టే విధంగా ప్రోత్సహిస్తామని బడ్జెట్లో కూడా పేర్కోవడం జరిగింది. దానితో పాటు సీ ప్లేన్ ఆపరేషన్స్కి కూడా ప్రత్యేకంగా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ కూడా పెడతామని బడ్జెట్ ద్వారా తెలియజేశారు. కాబట్టి సీ ప్లేన్ ఆపరేషన్స్ ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, చాలా ఉత్సాహంగా ఉన్నారు సీ ప్లేన్ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి. అలాగే కేరళ, కర్ణాటక, గుజరాత్ కోస్టల్ ఏరియాస్తో పాటు నార్త్ ఈస్ట్ అలాగే హిల్లీ ఏరియాస్ ఎక్కడైతే రిజర్వాయర్స్ వాటర్ బాడీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సీ ప్లేన్ ఆపరేషన్స్ భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. కానీ అది జరగాలనంటే ముందు మనకి సీ ప్లేన్స్ అందుబాటులో ఉండాలి. దానికి సీ ప్లేన్స్ మ్యానుఫ్యాక్చరింగ్నే మనం భారతదేశంలో ఎంకరేజ్ చేసుకోగలిగితే తక్కువ ప్రైస్కి తొందరగా ఈ సీ ప్లేన్స్ కూడా మనకు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఈరోజు ఎంకరేజ్ చేస్తూ ఆ ప్రస్తావన కూడా ఈరోజు బడ్జెట్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో దీనితో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇందాకే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్రిటికల్ మినరల్స్ ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని ప్రత్యేకంగా అడ్రస్ చేస్తూ పొందుపరచడం జరిగింది. ఇది శ్రీకాకుళంలో వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఎక్కువగా ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ కూడా లభించే అవకాశం మనకు ఉంది. కాబట్టి నేను చాలా హర్షిస్తున్నాను ఇది పెట్టడం వల్ల. భారతదేశానికి ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ ఏ కంట్రీకైనా సరే ఇది చాలా స్ట్రాటజిక్ ఏరియా ఇది. అలాంటిది మనం ఈరోజు ఇందులో బలం పెంచుకోగలుగుతున్నామనంటే రేపు మనం అనుకున్నటువంటి లక్ష్యాలు ఖచ్చితంగా మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కోర్ ఏరియాస్, క్రిటికల్ ఏరియాస్, అలాగే ఎలక్ట్రానిక్స్ వీటన్నిటికీ మ్యానుఫ్యాక్చరింగ్కి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ మ్యాగ్నెట్స్ ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్ ఇది. దీన్ని మనం ఆత్మనిర్భరత మనం సంపాదించుకోవాలి, సెల్ఫ్ సఫిషియన్సీ ఈ ఇండస్ట్రీలో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అందుకోసం ఈరోజు ఈ రేర్ ఎర్త్ కారిడార్ని కూడా ప్రకటించారు. అలాగే దానికి సంబంధించి పూర్వోదయ స్టేట్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. పూర్వోదయలో బడ్జెట్ కేటాయించాలి. పూర్వోదయ ద్వారా సైట్స్ని టూరిజం సైట్స్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలని గతంలో ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీ వచ్చినప్పుడు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఈరోజు స్పష్టంగా బడ్జెట్లో కూడా కనిపిస్తుంది. పూర్వోదయ గురించి చెప్పడం, దానికి కూడా నిధులు కేటాయించడం అనేది చాలా శుభసూచకంగా భావిస్తున్నాను. అలాగే ఆంధ్రాని మెన్షన్ చేస్తూ ఏదైతే బడ్జెట్ స్పీచ్లో చెప్పారో పులికట్ లేక్లో బర్డ్ వాచింగ్కి సంబంధించి, అలాగే అరకు వ్యాలీలో కూడా ట్రెక్కింగ్ కానీ హైకింగ్ కానీ దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నిర్మిస్తామని చెప్పి స్పష్టంగా అది కూడా తెలియజేశారు. దీనితో పాటు బయోఫార్మా ఏరియాలో అగ్రస్థానంలో దేశంలో ఉన్నది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆల్రెడీ చాలా హబ్స్ క్రియేట్ ఉన్నాయి. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో బయోఫార్మాకి సంబంధించి చాలా వరకు ఇండస్ట్రీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది. అటువంటిది బయోఫార్మా శక్తి ఆ స్కీమ్ని కానీ మనం వినియోగించుకోగలిగితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నాను. టెక్స్టైల్ సెక్టర్ కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చారు. అలాగే మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ యోజన కూడా ఇది పెట్టి
గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఖాదీ, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఈ ఇండస్ట్రీస్కి కూడా బడ్జెట్ ద్వారా సపోర్ట్ చేయాలన్న ఆలోచనతో అది కూడా పెట్టడం జరిగింది. దాని లాభం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుందని తెలియజేస్తున్నాను. కోస్టల్ కార్గోను ప్రమోట్ చేశారు. మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ గురించి మాట్లాడినప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ని ఈస్ట్ కోస్ట్లో లాజిస్టిక్స్ హబ్గా చేయాలని, అలాగే ఎక్కువ శాతం మనకుండే కోస్టల్ ఏరియాలో పోర్ట్స్ మనం నిర్మించుకోవాలని, ఇదన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి లాజిస్టిక్స్ పరంగా ఉండేటటువంటి ఒక విజన్. ఆ విజన్కి అనుగుణంగా ఏదైతే ఇక్కడ కోస్టల్ కార్గో ప్లాన్ని ఈ బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టారో ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇన్లాండ్ వాటర్ వేస్ను కూడా ఈరోజు ప్రమోట్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇన్లాండ్ వాటర్ వేస్ మనకు అప్పుడు బకింగ్హామ్ కెనాల్ నుంచి అనేకమైనటువంటి అవకాశాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. దాన్ని కూడా ఈ యొక్క స్కీమ్ ద్వారా డెవలప్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నాను. అలాగే హై స్పీడ్ కారిడార్ మనకు ఆల్రెడీ అహ్మదాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ అది అవ్వబోతుంది. మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పని మాటలు మీ అందరికీ కూడా తెలుసు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, దాంతోపాటు అమరావతి ఇవన్నీ కూడా లింక్ చేసుకొని సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని, ఈ హై స్పీడ్ కారిడార్ దానికి ఎంతో కీలకమైనటువంటిది. అటువంటిది 7 సెక్టర్స్ ఏవైతే కొత్తవి అనౌన్స్ చేశారో అందులో హైదరాబాద్ టు చెన్నై కానీ, చెన్నై టు బెంగళూరు కానీ ఈ 2 సెక్టర్స్ తాలూకా డెవలప్మెంట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే వెళ్ళాలి. కాబట్టి దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ హై స్పీడ్ కారిడార్కి ఒక వేదికగా మారబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాను. కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పారు. అలాగే ఏఐ కానీ డేటా సెంటర్ హబ్స్ను కూడా ప్రమోట్ చేస్తూ కొన్ని ట్యాక్సేషన్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏదైతే మనం విశాఖపట్నంలో గూగుల్ వచ్చిన న్యూస్ మనందరికీ కూడా తెలుసు. దానితో పాటు అనేక మంది పెద్ద పెద్ద డేటా సెంటర్స్ మన విశాఖపట్నం ఏరియాలో పెట్టడానికి చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరింత కాస్ట్ అడ్వాంటేజ్ మన దేశంలో మన రాష్ట్రంలో పెట్టడానికి మరింత కాస్ట్ అడ్వాంటేజ్ వచ్చే విధంగా బడ్జెట్లో ట్యాక్సేషన్ పరంగా కూడా వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 16th ఫైనాన్స్ కమిషన్ ద్వారా 1.4 lakh crores ఏదైతే లోకల్ అర్బన్ లోకల్ బాడీస్కి, రూరల్ లోకల్ బాడీస్కి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఏదైతే మొదటి సంవత్సరంలో ఇచ్చారో అందులో కూడా 4.2% వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. SEZకి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది గతంలో చాలా సందర్భాల్లో మనం కూడా రిక్వెస్ట్ చేసాం. దానికి కూడా అంగీకరిస్తూ ఏదైతే వన్ టైం అష్యూరెన్స్ కింద SEZస్కి డొమెస్టిక్ సేల్ కూడా చేసుకునే అవకాశం ఏది ఇచ్చారు, ఒక క్యాపింగ్ లిమిట్ పెట్టి. ఇది ముఖ్యంగా మన ప్రాంతంలో అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా ఉపయోగపడడానికి ఈ యొక్క నిర్ణయం అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మత్స్యకారులకి, ఆక్వాకల్చర్ వాళ్ళు కూడా ఎక్కువ శాతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా బడ్జెట్లో కొన్ని నిర్ణయాలు, అంటే సీస్లోకి వెళ్ళి ఫిషింగ్ చేసే వాళ్ళకి, ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళకి కూడా, అలాగే ఆక్వాకల్చర్ మీద ఉన్నటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా ఆ రంగాన్ని బూస్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 14% జీడిపి గ్రోత్ రేట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రో అవుతుంది. అంటే ఒక పక్కన కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలు దాన్ని సద్వినియోగం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్యాపిటలైజ్ చేసుకోగలుగుతుంది. కాబట్టి గత ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు మన రాష్ట్రంలో సృష్టించినప్పటికీ కూడా మనం అంచెలంచెలుగా బలపడుతూ మళ్ళీ తిరిగి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ యొక్క బడ్జెట్ ఆంధ్రాకి బెనిఫిట్, అలాగే పెద్ద ఎత్తున భారతదేశానికి కూడా వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కీలకంగా ఉండబోతుంది. దీన్ని మరింత విశ్లేషణ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకా ఎక్కడెక్కడ, ఎందుకనంటే కొన్ని అనౌన్స్మెంట్స్ కేవలం జనరల్గా చేసినవి, 5 హబ్స్ క్రియేట్ చేస్తామనో, లేకపోతే ఇంత బడ్జెట్ దీనికోసం ఈ స్కీమ్ కోసం నిర్ధారించామనో, అలా చేసినటువంటి వాటిలో ఆంధ్రప్రదేశ్కి ఆ యొక్క స్కీమ్స్ని ఎలా తీసుకొని రావచ్చు, దీని మీద ప్రత్యేకంగా మన ఎంపీలు కానీ మేము కానీ చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్లో భవిష్యత్తులో కూడా కృషి చేసి ఈ యొక్క బడ్జెట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి శాతం సద్వినియోగం చేసుకునే విధంగా మా తాలూకా కృషి కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఏదైతే ఏవియేషన్ సెక్టర్ కూడా ఈరోజు కేవలం కమర్షియల్ ఆపరేషన్స్ వరకు, అంటే పబ్లిక్ని, ప్యాసింజర్స్ని మూవ్ చేయడం వరకే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా బలమైనటువంటి ఒక పొజిషన్లో ఉండడానికి
ఈరోజు ఈ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా సివిల్ ఏవియేషన్ సెక్టర్కి చాలా ఉపయోగపడతాయి. తద్వారా మనం గ్లోబల్ లెవెల్లో సివిల్ ఏవియేషన్ మార్కెట్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో భారతదేశాన్ని ఉంచొచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఇంత చక్కగా అన్ని విషయాలని కూడా పొందుపరుచుకుంటూ భవిష్యత్తులో ఉండే అవకాశాలని, అలాగే మనకి వస్తున్నటువంటి యూత్ని కూడా ఇటు ఎంప్లాయ్మెంట్ అలాగే ఆంటర్ప్రినర్షిప్ దాన్ని కూడా కనెక్ట్ చేసుకుంటూ ఇంత చక్కగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఫైనాన్స్ మినిస్టర్ గారికి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినటువంటి విధంగా కొన్ని లొకేషన్స్ లేకుండా కొన్ని జస్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాంటి విషయాల్లో ఇంకా డీటెయిల్గా బడ్జెట్లో స్టడీ చేసి, మీరు స్పెసిఫిక్గా ఒకటి చెప్పారు కానీ ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అనౌన్స్మెంట్స్ జరిగాయి, ఎక్కడ వస్తాయన్నటువంటి క్లారిటీ ఇంకా లేదు కాబట్టి, అలాగే రాష్ట్రం నుంచి కూడా ప్రపోజల్స్ తీసుకొని వచ్చి ఆ స్పెసిఫిక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఆయుష్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే బయోఫార్మాకి సంబంధించి నైపర్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, దాని అప్గ్రేడేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రావడానికి ఖచ్చితంగా మా ప్రయత్నం అనేది రేపటి నుంచే మేము కొనసాగిస్తాం. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం గత 5 years ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్తో చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ప్లానింగ్ కేంద్రం మీద, కేంద్ర బడ్జెట్ ఆధారితంగానే ఎక్కువగా ప్లాన్ చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ రంగాల్లో ఎక్కువగా దృష్టి పెడుతుంది, ఫోకస్ పెడుతుంది, అవి ఎంచుకొని దానికి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారు చేయాలనే ఆలోచనతో డిఫెన్స్ కానీ, ఏరోస్పేస్ కానీ, ఏవియేషన్ కానీ, ఇలాంటి హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ ప్లస్ జాబ్ క్రియేటింగ్ సెక్టర్స్ వీటిని ఎంచుకొని మన ప్రాంతం కూడా ఒకటి ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతం, అలాగే రాయలసీమలో అత్యధికంగా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావడానికి నిర్ణయాలు తీసుకున్నాం. ఇందులో డిఫెన్స్కి సంబంధించి ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ని మనం ఓకే చేసుకున్నాం. అది ప్రత్యేకంగా రాయలసీమ ఏరియాలో వస్తున్నాయి. మనం ఏదైతే సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అనుకుంటున్నామో, ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్ని ఆకర్షించాలని ఒక ప్రయత్నం మనం దాని మీద కూడా పెడుతూ ముందుకు వెళ్తున్నాం. అలాగే సెమీ కండక్టర్ డివైజెస్ మన తిరుపతి, అక్కడున్న శ్రీ సిటీ ఆ ఏరియాలో గతంలో నుంచి కూడా దాని మీద ఎక్కువ బూస్ట్ పెడుతూ, ముఖ్యంగా లోకేష్ అన్న గారు ఐటీ శాఖ మంత్రివర్యులు దాన్ని ఎంకరేజ్ చేయాలని పలు సందర్భాల్లో అశ్విని వైష్ణవ్ గారిని కూడా కలవడం జరిగింది. ఆ సక్సెస్ ద్వారా గతంలో ఒక ప్రాజెక్ట్ కూడా మనకి అనౌన్స్ అయ్యింది. అది కూడా ఈరోజు గ్రౌండ్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఈరోజు అడ్వాంటేజ్ ఏంటంటే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఆ అవుట్లే బడ్జెట్ కూడా ఈరోజు పెంచారు కాబట్టి మనకు ఆల్రెడీ ఒక ఈకో సిస్టమ్ ఉంది. ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్, ఏరోస్పేస్ దీనికి సంబంధించి ఒక పాలసీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారు చేసింది. ఆ పాలసీ ఎంత ఇంప్రెసివ్గా ఉందంటే మిగతా స్టేట్స్ కూడా ఈరోజు దాన్ని చూసి కాపీ చేసుకునే పరిస్థితులు ఉన్నారని అంటే మనది 1 step aheadలో ఉన్నాం మనం పాలసీ మేకింగ్లో కూడా. సో ఆ పాలసీస్ని కంబైన్ చేసుకుంటూ ఈరోజు బడ్జెట్ అనౌన్స్మెంట్స్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చినా, ఎవరైనా ఈ రంగంలో ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆంధ్రాగే ఉంటుందన్నటువంటి నమ్మకం ఈరోజు ఇండస్ట్రీలో ఏర్పడింది. ఇది ఈ కాంపిటీషన్ అన్నటువంటి మాట రాష్ట్రాల మధ్యలో వస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నాకు ఎప్పుడూ గుర్తొస్తుంటుంది. ఏ రాష్ట్రంలో జరిగినా ఆఖరికి బెనిఫిట్ చెందేది భారతదేశమే. అలాగే రాష్ట్రాల మధ్యలో కాంపిటీషన్ అనేది హెల్దీగా ఉండాలి, కాంప్లిమెంట్ చేసుకునే విధంగా ఉండాలని. అయితే ఎంబ్రేయర్, అదానీ సంస్థ భారతదేశంలో పెట్టాలన్నటువంటి నిర్ణయం ఆల్రెడీ జరిగింది. లొకేషన్ గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అందులో గుజరాత్ పోటీ పడవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పోటీ పడవచ్చు. ఎవరు ఏ రకంగా వాళ్ళకి ఇంప్రెస్ చేసుకుంటారన్న దాని మీద ఇప్పుడు ఆ సంప్రదింపులు జరుగుతున్నాయి. నాకు ప్రత్యేకంగా నేను కూడా ఆంధ్రా నుంచి వస్తున్నటువంటి వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రాకి రావాలన్నటువంటి ప్రయత్నం నా తరపున కూడా నేను చేస్తున్నాను. అయితే తర్వాత ఎక్కడొచ్చినా సరే ఒక రకంగా భారతదేశంలో వస్తుంది కాబట్టి ఎవరూ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. రాఘవ్ చడ్డాకి మీకు
పార్లమెంట్ సెషన్ నుంచి ఇప్పుడు వరకు నడుస్తున్నటువంటి హోరాహోరీ ఎప్పుడు ఎండ్ అవబోతుంది? నేనైతే అదేదో హోరాహోరీ అని అనుకోవట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే పార్లమెంట్లో ఏవియేషన్ ఏ రకంగా ఈరోజు ఒక స్థాయిలో డెవలప్ అయిందనంటే, మీరు క్వశ్చన్ అవర్లో చూడండి. క్వశ్చన్ అవర్లో అత్యధిక క్వశ్చన్స్ సివిల్ ఏవియేషన్కి ఈరోజు అడుగుతున్నారు. అంటే ఏవియేషన్ సెక్టర్ తాలూకా నేచర్ ఈరోజు మారింది. గతంలో ఎక్స్క్లూజివ్గా ఎలీట్గా ఉండేటటువంటి ఈ సెక్టర్ ఈరోజు సామాన్యులు కూడా ప్రయాణం చేసే పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఈరోజు ఏవియేషన్ మీద ఎక్కువ డిస్కషన్ ఎందుకు జరుగుతుంది? అందరూ కూడా కనెక్ట్ అవుతున్నారు కాబట్టి, అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి. సో ఆ సందర్భంలో తీసుకుంటే కేవలం ఒక్క పార్లమెంట్ సభ్యులే కాదు, ఎంతోమంది దీనికి ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ కానీ, దీనికి రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఫీడ్బ్యాక్ కానీ అన్నీ అందిస్తున్నారు. దాన్ని కంపైల్ చేసుకొని నిర్ణయాలు మేము తీసుకుంటున్నాం. మీరు అడిగినటువంటి ఉడాన్ యాత్రి క్యాఫే ఒక సంచలమైనటువంటి నిర్ణయం. ఉడాన్ స్కీమ్ ద్వారా సామాన్యుల్ని ఎయిర్ ట్రావెల్తో కనెక్ట్ చేయాలని నరేంద్ర మోదీ గారి తాలూకా విజన్ సక్సెస్ఫుల్గా మనం ముందుకు తీసుకొని వెళ్ళాం. దానితో పాటు టెర్మినల్స్లో కూడా ఎవరైతే సామాన్యులు ప్రయాణిస్తున్నారో ప్యాసింజర్స్, వాళ్ళకు అనుగుణంగా రేట్లు ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ఈ ఉడాన్ యాత్రి క్యాఫే స్టార్ట్ చేసాం. పైలట్ ప్రాజెక్ట్ కింద చేసాం, సక్సెస్ అయింది. అదనంగా కొన్ని ఎయిర్పోర్ట్లో కూడా స్టార్ట్ చేసాం. ఆంధ్రాలో విజయవాడలో కూడా స్టార్ట్ చేసాం. ఈ సంవత్సరంలో ఒక కమిట్మెంట్ ఏంటంటే, ఉన్న ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా, మేజర్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఉడాన్ యాత్రి క్యాఫే స్టార్ట్ చేయాలన్నది. సో అది ఒక మిషన్ మోడ్లో అన్ని ఎయిర్పోర్ట్లో పెట్టాలన్నటువంటి ఆలోచనతో మేము ముందుకు నడిపిస్తాం. వరంగల్, తెలంగాణ వరంగల్కి సంబంధించినటువంటిది ఒక ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పూర్తి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ని కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్పారు. మేము ఆల్రెడీ కొంతవరకు బ్యాక్ ఎండ్ వర్క్ చేసి దాని ప్లానింగ్ మోడ్లో ఇప్పుడు శరవేగంగా ముందుకెళ్తుంది. డిపిఆర్ తయారు చేసి రన్వే, టెర్మినల్ బిల్డింగ్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్పోర్ట్కి సంబంధించింది ఒకసారి డిజైన్స్ ఫైనలైజ్ చేసుకుంటే తొందరగా టెండర్స్కి వెళ్ళి కన్స్ట్రక్షన్ ఫౌండేషన్ స్టోన్ కూడా ఇమీడియట్గా వేయడానికి అన్ని రకాలుగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రాసెస్ ఫాలో అయ్యి ప్రొసీజరల్గా ఏవేవైతే టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీస్ అన్నీ కూడా ఫినిష్ చేసుకొని డిపిఆర్ చేయాలో అవన్నీ కూడా చేసే క్రమంలో ముందుకు నడుస్తున్నాం. అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ముందుగా చెప్పాలనంటే, 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చానంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు, వాళ్ళ బూతులు, వాళ్ళ పదజాలం. కేవలం రోడ్డుల మీద కాదు, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా చూసి విసిగిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని ఇంకా తీసుకోలేమని చెప్పి భూస్థాపితం చేసే విధంగా 11 సీట్లకి వాళ్ళకి పరిమితం చేయడం జరిగింది. అంత క్లారిటీగా పబ్లిక్ ఒక తీర్పు ఇచ్చి మీరు ఈ తప్పు చేశారు కాబట్టి మీకు ఈ శిక్ష విధించామని తెలియజేసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండి వాళ్ళలో మార్పు రాలేదనంటే దీని మీద ఇంకేం మాట్లాడాలి? డెవలప్మెంట్ గురించి మాట్లాడమనండి, డెవలప్మెంట్ గురించి క్రిటిసైజ్ చేయమనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో దాని గురించి చర్చించమనండి. అసలు వాళ్ళ నాయకుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీకే రాడు. సెకండ్ది మేము చేస్తున్నటువంటి ఏ కార్యక్రమంలో కూడా అడ్డుపడడం. మూడోది వీటన్నిటికీ కూడా బరి తెగించి ఇలాంటి మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? సభ్య సమాజంలో ఎవరైనా అదే మాట్లాడినటువంటి మాట నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు ఎవరైనా ఊరుకుంటారా? అలాంటిది చంద్రబాబు నాయుడు గారు అని అంటే కేవలం ముఖ్యమంత్రి కాదు, ఆయన తెలుగు ప్రజల అందరి గుండెల్లో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నటువంటి నాయకుడు, ఒక లెగసీ ఉన్నటువంటి నాయకుడు. 5 దశాబ్దాలుగా భారతదేశంలోనే అంత చరిత్ర కలిగినటువంటి నాయకుడు లేడు. అలాంటిది ఈ రోజుకి కూడా ఉత్సాహంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని అంత కష్టపడుతూ ఉంటే ఇష్టానుసారంగా అతనికి, వాళ్ళ ఫ్యామిలీకి, తల్లులకి ఎలా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారనంటే దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందే. నో, ఈ వ్యాఖ్యల్లో కూడా ఈ వ్యాఖ్యల్లో కూడా మనం గమనించాల్సింది, అసలు వాళ్ళ నాయకుడు సమర్థించుకోవడం ఏంటి? ఈ వ్యాఖ్యల మీద ఒక్క దగ్గర ఆయన కమెంట్ చేశాడా? ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన ఒక గౌరవప్రదమైన ఒక పార్టీ నాయకుడిగా ఉన్నాడని అనుకుంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇచ్చేస్తే అసలు దానికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా మందలించాలి?
అది కాకుండా ఈరోజు స్టేట్లో డైవర్షన్ పాలిటిక్స్ కింద నేను చెప్పా అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, నీట్గా జరుగుతున్నాయి అని అంటే ఏదో ఒక రకంగా తప్పుదోవ పట్టించాలి. వాళ్ళకి తప్పుదోవ పట్టించాలనంటే ఈ క్రిమినల్ యాటిట్యూడ్ తప్పితే వాళ్ళకి ఇంకేం తెలియట్లేదు. వాళ్ళకి మేము ఓపెన్ డిబేట్కి పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, పంచాయతీలో కానీ అభివృద్ధి మీద డిస్కస్ చేయండి. మీరేం చేశారో, మేమేం చేస్తున్నాము, మీరు ఏ రకంగా ఏ నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు, మేము ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం, దీని మీద చర్చించడానికి రమ్మంటున్నాం. అసెంబ్లీకి రారు, రోడ్డుల మీదకి వచ్చి ఈ రకమైనటువంటి పదజాలంతో ఈరోజు దూషిస్తే అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని మళ్ళీ తెలియజేస్తున్నాం. సార్, చివరి ప్రశ్న. కొద్ది రోజుల క్రితం ఇట్నే కొంతమంది రౌడీలు జనాల్లో ఇబ్బంది చేస్తా ఉంటే లేడీస్ని ఒక విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. రాష్ట్రం మొత్తం హర్షించింది, సపోర్ట్ చేసింది ఆ ట్రీట్మెంట్కి, ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాధపడ్డారు. ఇప్పుడు అంబటి రాంబాబు కేవలం మాజీ మంత్రి, ఎమ్మెల్యే కూడా కాదు, ఈ జస్ట్ కామన్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా. అతనికి కూడా సేమ్ అదే ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాట్ స్టాపింగ్ ఎన్డీఏ విత్ 164 సీట్స్. అండ్ సీఎం గారు కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ తన ఇంట్లో లేడీస్ గురించే కాదు, రాష్ట్రంలో ఉన్న ఏ స్త్రీ పట్ల కూడా అమర్యాదగా మాట్లాడితే తోకలు కత్తిరిస్తా అన్నారు. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ తోలు తీస్తా అన్నారు. సీఎం గారికి ఇంకా కత్తెర దొరకలేదు. రెండు విషయాలు మళ్ళీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత రెండు క్లారిటీగా మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి గారు కానీ నాయకులు అందరం కూడా ఒకటే చెప్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలను కానీ ఎవరైనా తప్పుదోవ పట్టిస్తే వాళ్ళ మీద చర్యలు తప్పవు. అలాగే మహిళల మీద కానీ మహిళల తాలూకా రెస్పెక్ట్ మీద కానీ ఎటువంటి ఈ మాటలు మాట్లాడినా దానికి అఘాతం కలిగించేటటువంటి చర్యలు తీసుకున్నా వాళ్ళకు కూడా చర్యలు తప్పవని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాం. సెకండ్ది కూడా గమనించాల్సింది, ప్రత్యేకంగా కక్ష సాధింపు చర్యలు అనేది మా సైడ్ నుంచి ఏవి కూడా ఉండవు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, పెట్టుబడులు రావాలి, ఈ రెండింటి మీదే బేస్ చేసుకొని వెళ్తున్నాం. ఏ నిర్ణయం పోలీస్ తీసుకున్నా సరే ఈ రెండింటిని క్లారిటీగా పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేసి సాక్ష్యాధారాలన్నీ కూడా చూసుకొని ప్రతి ఒక్కటి కూడా నిర్ణయించుకొని చేస్తాం. ఈ ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు మొన్న జరిగింది. ఇంకా లెట్ ఇట్ అన్ఫోల్డ్. ఇప్పుడు పోలీసులు కూడా రంగంలోకి దిగారు, వాళ్ళు కూడా ఇచ్చేసుకున్నారు, కంప్లైంట్ మీద వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నారు. ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది. కాకపోతే ఇప్పటికైనా సరే నాకు ఆశ్చర్యం కలిగింది ఏంటంటే అంత మాట మాట్లాడి మళ్ళీ ప్రెస్ దగ్గరికి వచ్చి నేను పెద్ద నాయకుడు, పెద్ద నాయకుడు అని మాట్లాడేటటువంటి వ్యక్తి, ఆయన స్థాయి ఏంటో ఆయన కూడా ఒకసారి చూసుకొని మాట్లాడాలి. కానీ ఆ మాటలు మాట్లాడినటువంటి తీరు చూస్తే అసలు ఆయనకి అది ఆలోచన కూడా ఎలాగొచ్చిందో ఈరోజు ఆశ్చర్యంగా ఉంది.